అమెరికా ఇజ్రాయెల్ పై ప్రతీకారంతో యుఏఈపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని అమెరికా ఎయిర్ బేస్ లే లక్ష్యంగా మిసైల్స్ నైతే వదిలేస్తోంది. ఈ క్రమంలోని దుబాయ్ పైన దాడులు చేస్తోంది. దీంతో ప్రపంచంలోని అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో నుంచి అధికారులను ఖాళీ చేయించేశారు. ఇరాన్ దాడి చేస్తోంది అన్న సమాచారంతో సైరన్స్ మోగించి అందరినీ సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అల్లకల్లోలంగా ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మూతపడింది. ఇజ్రాయెల్ దాడులకు కౌంటర్ గా గ్యాస్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అటాక్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక విమాన సర్వీసులు కూడా అన్ని రద్దయినట్లు సమాచారం. ప్రయాణికులైతే విమానాశ్రయంలోనే నిలిచిపోయారు. ఇక ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం అయితే ఎయిర్లైన్స్ ప్రకటనల కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. పరిస్థితిపై అధికారిక ప్రకటన కోసం అంతర్జాతీయ వర్గాలు కూడా గమనిస్తూ ఉన్నాయి.